నా పేరు రవిచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారం మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే గనక ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ప్రస్తుతానికి తిరుమలకు సంబంధించి డిసెంబర్ నెలకు సంబంధించిన టికెట్స్ అన్ని విడుదల చేయడం జరిగిందండి. 23వ తేదీ ఉదయం 10 గంటలకు మనకు అంగప్రదర్శన టికెట్స్ అనేవి విడుదల చేస్తున్నారండి. ఇంతకుముందు ఈ అంగప్రదర్శన టికెట్స్ మనకు కొండపైన ఇచ్చేవారు. ఇప్పుడు ఇవ్వడం లేదండి. ఇప్పుడు ఆన్లైన్‌లో మాత్రమే ఇస్తున్నారు. మళ్ళీ ఈ అంగప్రదర్శన గురించి తాజాగా వచ్చిన వివాదం ఏంటంటే, మరలా మనకు సాటర్డే కనుక మనం గమనిస్తే అంగప్రదర్శన టికెట్స్ అని విడుదల చేస్తూ ఉన్నారు. అవి ఎవరికి ఇస్తున్నారంటే తిరుపతి లోకల్ వాళ్ళకే ఇస్తున్నారన్నమాట అవి. సో, కాబట్టి మన వాళ్ళకి కొంచెం డౌట్ ఏమొచ్చిందంటే, సార్ ఇంకా అంగప్రదర్శన టికెట్స్ అన్నీ కూడా లోకల్ వారికేనా మనకేమి ఇవ్వరా అనేసి మన వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో, ఇక్కడ ఏంటంటే మొత్తం అందరికీ కూడా 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారండి. ప్రత్యేకించి విడుదల చేసేవి అవి లోకల్ వారికనమాట. సో, ఇందులో మనకు 750 టికెట్స్ ఉంటాయండి. ఆడవాళ్ళు, మగవారు ఎవరన్నా సరే ఈ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్స్ ఫ్రీ అండి. 2 నిమిషాల్లోనే టికెట్స్ అన్నీ అయిపోతాయి. కాబట్టి మీరు ముందుగా చేసుకోవాలనుకున్న వాళ్ళు మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి రెడీగా పెట్టుకుని కాపీ పేస్టులు చేసుకోవడానికే ట్రై చేయండి. ల్యాప్టాప్‌లో చేస్తున్న వాళ్ళు. మొబైల్‌లో చేస్తున్న వాళ్ళైతే గనక కాస్త పేరు షార్ట్‌కట్‌లో టైప్ చేసి మీరు ఏదో ఒక డేట్ అనేది ముందే ఫిక్స్ అయిపోయి వెంటనే బుక్ చేసుకోండి. ప్రత్యేకించి ఇది వీకెండ్‌లో చేసుకుందామని ఆలోచించుకోకండి. ఈ టికెట్స్ అనేవి చాలా త్వరగా అయిపోతున్నాయి. ఇక అంగప్రదర్శనకు సంబంధించి తాజాగా వచ్చిన మనకు అప్డేట్ ఏంటంటే, పంచె కట్టుకున్న వాళ్ళు మాత్రం అలౌ చేస్తున్నారండి. ఇంతకుముందు ప్యాంట్‌తో వెళ్ళిన వాళ్ళు కూడా అలౌ చేసేవాళ్ళు. కాబట్టి ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో మీరు పంచెలు కట్టుకునే వెళ్ళవలసి ఉంటుంది. ఇక మధ్యాహ్నం నుంచి మనకు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేసి మనకు సీనియర్ సిటిజన్స్ అదేవిధంగా వికలాంగులకు సంబంధించిన టికెట్స్ అని విడుదల చేయబోతున్నారు. ఈ విషయం మీద కూడా నేను చాలా సార్లు చెప్పడం జరిగింది. పాపం ఇప్పటికి కూడా యూట్యూబ్ ఛానల్‌లో చూసి పాపం పెద్దవాళ్ళందరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అదేంటంటే 60 సంవత్సరాలకు వచ్చిన వాళ్ళందరికీ శుభవార్త. టీటీడీ వాళ్ళు ఉదయాన్నే దర్శనం ఇస్తున్నారు 10 గంటలకి. మధ్యాహ్నం కూడా దర్శనం ఇస్తున్నారు. 2 స్లాట్స్ ఆన్లైన్‌లో బుక్ చేసుకునే అవసరం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తాజాగా తీసుకున్న సంచలన నిర్ణయము అనేసి మన వాళ్ళు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తూ ఉన్నారు. పాపం అది నిజమని నమ్మి చాలామంది వెళ్ళి ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పటికైనా వీడియో చూస్తున్న వాళ్ళు కాస్త ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తే మిగతా వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఆన్లైన్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలండి. ఇంతకుముందు చెప్పిన ఈ సిస్టమ్ ఏదైతుందో అది పాత సిస్టమ్ అనమాట. అప్పుడు ఈ ఆన్లైన్ బుకింగ్ మొదలుపెట్టడం 1 ఇయర్ పైన అయిపోతుంది. కాబట్టి ఇంకా జనాలకు తెలియడం లేదండి. కాబట్టి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఎవరైతే సీనియర్ సిటిజన్ బుక్ చేసుకుందాం అనుకున్నారో వాళ్ళకు 65 కంప్లీట్ అయ్యి ఉండాలి. 60 ఇయర్స్ కాదండి. రెండోది ఏంటంటే వీళ్ళకి తోడుగా వాళ్ళ భార్యను మాత్రమే తీసుకువెళ్ళాలన్నమాట. వేరే వాళ్ళని అలౌ చేయడం లేదు. ఇంతకుముందంటే ఎవరో కుర్రోళ్ళని తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా లేదండి. భార్యాభర్తలు మాత్రమే అలౌ చేస్తున్నారు. ఒకవేళ ఎవరన్నా సరే తోడుగా వెళ్ళాలనుకుంటే గనక అక్కడ మనకు 50 ఇయర్స్ దాటి ఉండాలండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ అమ్మాయి కనుక ఒక 50 ఇయర్స్ వచ్చాయనుకోండి, ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతున్నారనమాట. అక్కడ స్పౌస్ దగ్గర ఆప్షన్ ఏం చేస్తారంటే స్పౌస్‌ని పెట్టేసుకుని వెళ్తున్నారు. రెండో విషయం మనకు ఇందాక చెప్పినట్టుగా అంగప్రదర్శన టికెట్ ఫ్రీ అండి. దానికి ఏ డాక్యుమెంట్స్ కూడా అడగదు. సీనియర్ సిటిజన్ విషయానికి వస్తే గనక మనం ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో, మీరు ఇందులో ఏం చేయాలంటే ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసేటప్పుడు ఫోటో మొత్తం అంతా కాకుండా ఆధార్ కార్డ్ ఫోటో అంతా కాకుండా కింద మనకు ఫోటో, ఆధార్ కార్డ్ నెంబరు, ఏజ్ ఇవన్నీ ఉంటాయి చూడండి. ఆ చిన్న ముక్క ఒకటి ఫోటో తీసుకోండి. దాన్ని క్రాప్ చేసుకుంటే సైజ్ కూడా మీకు తగ్గుతుందనమాట. యాప్‌లో ఒక్కొక్కసారి ఏంటంటే ఇబ్బంది పెడుతుంది. మీరు డైరెక్ట్‌గా క్రోమ్ బ్రౌజర్‌లోకి వెళ్ళి డైరెక్ట్‌గా మీరు చేసుకుంటే గనక త్వరగా అవుతుందనమాట. నేను వెబ్సైట్ కూడా మీకు కింద లింక్‌లో ఇస్తాను. దాన్ని బట్టి మీరు టీటీడీ వెబ్సైట్, టీటీడీ దేవస్థానం ఇదంతా వెబ్సైట్ పేరండి. సో, మీరు అందులోకి వెళ్ళి డైరెక్ట్‌గా బుక్ చేసుకోండి. ఇవి డిసెంబర్ నెలకు సంబంధించిన టికెట్స్. ఇంకా శ్రీవాణి టికెట్స్ కూడా మనకు 23వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణికి సంబంధించిన టికెట్స్ అనేవి విడుదల చేస్తున్నారండి. ఈ శ్రీవాణి అన్నది ఏంటంటే స్వామివారి యొక్క ఆలయాల నిర్మాణ నిమిత్తము ఎవరైతే డొనేషన్ ఇచ్చారో వాళ్ళకు ఏదో ఒక బెనిఫిట్ ఉండాలనే ఉద్దేశంతో ఏం చేశారంటే రూ. 10,000 ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళకు మొదటి గడప దర్శనం అనేది ఇస్తున్నారన్నమాట అండి. వీఐపీ బ్రేక్ దర్శనం ఇస్తున్నారు వీళ్ళకి.
అది కాస్త ఏమైందంటే ఒక టికెట్ కింద అయిపోయింది. 10,000 పెట్టుకుంటే కనుక మొదటి దర్శనం ఇస్తారన్నట్టుగా అయిపోయింది. కాకపోతే దీని అర్థం ఏంటంటే అండి, మీరు ఆలయాల నిమిత్తం నిర్మాణానికి సంబంధించి మీరు డొనేషన్ ఇస్తే కనుక మీకు స్వామివారి అనుగ్రహం ఉండాలన్న ఉద్దేశంతో ఏం చేశారంటే ఈ దర్శనం అనేది ఇస్తున్నారనమాట. ఓకేనండి. ఇది 10,000 ఒకళ్ళకేనండి, ఫ్యామిలీకి కాదు. రెండోది ఏంటంటే ఈ సిస్టంలో మీరు కావాలంటే ఆన్లైన్‌లో అమౌంట్ పే చేయవచ్చు. లేదంటే కనుక కొండపైన కూడా ఇస్తారండి. కొండపైన ఇచ్చేటప్పుడు ఏంటంటే ఈరోజు మీరు డొనేషన్ చేస్తే కనుక రేపు దర్శనం ఉంటుందన్నమాట. ఇక్కడ జేఈఓ ఆఫీస్ దగ్గర ఈ టికెట్స్ అనేవి ఇస్తూ ఉన్నారండి. ఇందులో వచ్చే కామన్ డౌట్స్ ఏంటంటే, సార్ 4 టికెట్లు కావాలి మాకు. సో అందరం లైన్‌లో నిలబడాలా? ఒకళ్ళు వెళ్ళి ఆ 40,000 పే చేస్తే సరిపోతుందని అడుగుతున్నారు. సో ఇక్కడ రూల్ ఏంటంటే అందరూ లైన్‌లో నిలబడాలండి మీ ఆధార్ కార్డ్ పట్టుకొని. నలుగురు నిలబడితే 4 టికెట్లు ఇస్తారు. ఇక్కడ మనకు కొన్ని టికెట్స్ ఇక ఆన్లైన్‌లో రిలీజ్ చేస్తున్నారండి. ఒక 100 టికెట్లు వచ్చేసి మనకి ఏం చేస్తున్నారంటే ఎయిర్‌పోర్ట్‌లో కూడా ఇస్తున్నారు. ఎవరైతే ఫ్లైట్ ద్వారా వస్తారో వాళ్ళకి మీరు ఆ పాస్‌పోర్ట్‌లు గాని, టికెట్ గాని చూపించి మీరు టికెట్ తీసుకోవచ్చు. ఎక్కడ తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో. అంతే తప్ప బయట హైదరాబాద్‌లోను, ఢిల్లీలోను ఇవ్వడం లేదండి. తిరుపతిలో డైరెక్ట్‌గా దిగిన వాళ్ళకి మాత్రమే ఈ టికెట్స్ ఇస్తున్నారు. ఇంకా ఈరోజు మనం తీసుకుంటే కనుక రేపటి దర్శనం ఉంటుంది. సో టికెట్ దర్శనం డొనేషన్ వచ్చేసి 10,000, దాంతో పాటు టికెట్ 500. సో టోటల్‌గా మీకు 10,500 అవుతుందండి. ఆన్లైన్‌లో చేసుకోవడం వల్ల ప్లస్ ఏమవుతుందంటే మీకు కావాల్సిన డేట్‌కి టికెట్స్ ఉన్నాయో లేదో చూసుకోవచ్చు. అకామిడేషన్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. నా సలహా ఏంటంటే గనక మీరు 4 టికెట్లు కనుక మీరు బుక్ చేసుకుందాం అనుకుంటే గనక 2 టికెట్లు ఒకసారి, 2 టికెట్లు ఒకసారి మీరు బుక్ చేసుకోండి. ఎందుకంటే మీరు 4 టికెట్లు ఒకేసారి బుక్ చేసినా సరే అక్కడ రూమ్ అనేది ఒకటే చూపిస్తుంది. కాబట్టి 2 విడిగా చేసుకుంటే కనుక ఇద్దరికి అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ఈజీ అవుతుందండి. 2 రూములు కావాల్సొస్తాయి మీకు. ఇక రూమ్స్ విషయానికి వస్తే కనుక మనకు 24వ తేదీ ఉదయం 10 గంటలకు వచ్చేసి మనకు రూ. 300 దర్శనం టికెట్ రిలీజ్ చేస్తున్నారండి. డిసెంబర్ నెలకు సంబంధించి. మధ్యాహ్నం రూమ్స్ అనమాట 3 గంటలకు. సో ఇక 300 దర్శనానికి సంబంధించి రూల్స్ ఏముంటాయంటే కనుక ఒకసారి కనుక మనం టికెట్ బుక్ చేస్తే అవి క్యాన్సిల్ చేయడానికి కానీ ఉండే అవకాశం ఉండదండి. పోస్ట్‌పోన్ కానీ, ప్రీపోన్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. మీరు 4 టికెట్లు బుక్ చేసి ఎవరో ఒకరు డ్రాప్ అయిపోయారని చెప్పి వాళ్ళ ప్లేస్‌లో వేరే వాళ్ళని తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదండి. సో ఆల్ బుకింగ్స్ ఆర్ ఫైనల్ అంటారు కదా! సో అలా మీరు ఒకసారి టికెట్ బుక్ చేస్తే ఇంకా బుక్ అయిపోయినట్టే. కాకపోతే ఇందులో చాలామంది ఏం చేస్తారంటే ఏ 6కో, 7కో స్లాట్ మీరు బుక్ చేసుకున్నారనుకోండి, మన వాళ్ళు అడిగితే కాస్త ముందు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని అడుగుతుంటారు. 2-3 అవర్స్ ముందు మనకు పంపిస్తారండి. మరీ రద్దీ ఎక్కువగా ఉంటే కనుక సేమ్ టైం పంపిస్తారు కానీ సాధారణంగా 2-3 అవర్స్ ముందైతే కనుక పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. స్టార్టింగ్‌లోనే అంటే మనం లైన్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఏటీసీ సర్కిల్ దగ్గర లైన్‌లో ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ శ్రీవారి సేవకులు, టీటీడీకి సంబంధించిన వాళ్ళు ఉంటారక్కడ. సో వాళ్ళు మన టైం చూసి చెప్తారనమాట. ఇంకా ఒకవేళ టైం పట్టిందనుకోండి, మీరు ఒక 2 అవర్స్ తర్వాత రండి, లేదా ఇంకా టైం ఉంది, ఒక 1 అవర్ తర్వాత రండి అని చెప్తారు. లైన్ అంతా వెళ్ళి చివరిలో స్కాన్ చేసేటప్పుడు చెప్పరండి, ముందే చెప్తారు కాబట్టి ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా త్వరగా దర్శనం అవ్వాలి అనుకుంటే కనుక ఒకసారి మీరు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయండి. దర్శనం రద్దీని బట్టి వాళ్ళు చెప్తారనమాట మీకు. సో ఇందులో కనుక మీరు టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ లడ్డూ అన్నది కనుక మీరు ఆన్లైన్‌లోనే తీసుకోవచ్చని కావాలంటే ఒక 10 లడ్డూలు కావాలంటే కనుక 500, లడ్డూకి రూ. 50 కాబట్టి 500 మీరు టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఇస్తే కనుక మీకేమవుతుందంటే ఆ లడ్డూస్ కూడా మీకు యాడ్ అయిపోతాయండి. ఒక్క మైనస్ ఏంటంటే పొరపాటున మీరు దర్శనాన్ని కానీ చేసుకోలేదనుకోండి, నెక్స్ట్ డే వెళ్ళి లడ్డూలు తీసుకుందాం అనుకున్నా లేదంటే కనుక దర్శనం అవ్వకుండా లడ్డూలు తీసుకుంటారని ఇవ్వరండి. టికెట్ స్కాన్ అవ్వాలి, అప్పుడు మాత్రమే ఈ లడ్డూలనేవి ఇస్తారు. ఇక రూమ్ బుకింగ్ విషయానికి వస్తే కనుక ఇప్పుడు టీటీడీ వాళ్ళు పెట్టిన రూల్ ప్రకారం ఏంటంటే ఎవరైతే టికెట్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే రూమ్ బుక్ అయ్యేలా చేశారండి. ఇంతకుముందు మనకి టికెట్ ఉన్నా లేకపోయినా అక్కడ వెళ్ళి ఏదో ఒకటి ఇబ్బంది పడదాంలే, ఏదో ఒక ఫ్రీ దర్శనం టికెట్ తీసుకుందాం, కొండపైకి వెళ్ళిపోతే కనుక సరిపోతుంది, రూమ్ బుక్ చేసుకుందాం అని చెప్పి చాలామంది రూమ్స్ అనేవి బుక్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అవకాశం లేదండి. ఎవరైతే టికెట్ ఉందో వాళ్ళు మాత్రమే రూమ్ బుక్ అయ్యేలా చేశారు. అది కూడా ఏంటంటే మనకు ఫర్ సపోజ్ నేను 18వ తారీఖున దర్శనం టికెట్ బుక్ చేసుకుంటే కనుక సో 18 కానీ లేదా 17 కానీ ఈ 2 తేదీలు మాత్రమే నాకు చూపిస్తుందనమాట అండి. సో మిగిలిన తేదీలు ఏవి చూపించదు, ఇంకా 2 డేట్లు మాత్రమే చూపిస్తూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
స్లాట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఇందులో మనకు బుక్ చేసుకునేటప్పుడు ఏ స్లాట్ అని అడుగుతుంది. ఇందులో మనకు 4 రకాల స్లాట్స్ అనేవి ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఏ టయానికల్లా రూమ్ తీసుకుంటారని. సో, ఇక్కడ మనకు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒక స్లాట్ ఉంటుంది. మరలా ఉదయం 6 నుంచి 12, 12 నుంచి మళ్ళీ సాయంత్రం 6, సాయంత్రం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు. సో, ఇలా 4 రకాల స్లాట్స్ ఉంటాయి. ఇందులో పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే అందరూ కూడా ఫస్ట్ స్లాట్ మీద క్లిక్ చేసి ఓకే చేస్తారండి. ఎందుకంటే రూమ్ మరి త్వరగా బుక్ చేసుకోకపోతే గనక ఎవరో బుక్ అయిపోతే మనకు అవ్వదని చెప్పేసి. సో, అందులో ఏమవుతుందంటే ఉదయం 6 గంటల్లోగా అంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల్లోగా మీరు వెళ్లి రూమ్ అనేది తీసుకోవాలి. ఇది అసలు ఆ స్లాట్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకున్న విషయం మీకు కూడా తెలీదనమాట. ఎందుకంటే కంగారులో చేసేస్తారు కాబట్టి. మీరు ట్రైన్‌కి వెళ్ళే టయానికి 9, 10 అయిపోయిందనుకోండి, ఇంక రూమ్ ఇవ్వరు మీకు. మరలా మీరు సీఆర్ ఆఫీసర్ లైన్‌లో నిలబడి చేసుకోవాల్సి ఉంటుందనమాట. అంటే మీరు ఆ టైంలో మధ్యలోకి వెళ్ళాలనమాట. ఒకవేళ 12 గంటలు 6-12 చేసుకున్నారనుకోండి, మీరు ఏ 11 గంటలకెళ్ళినా రూమ్ ఇస్తారు, 12 గంటలకెళ్ళినా రూమ్ ఇస్తారు, 10 గంటలకెళ్ళినా రూమ్ ఇస్తారు. సో, టైం దాటిపోకుండా వెళ్ళాలి. ఓకేనండి. ఇవి రూమ్‌కి సంబంధించిన సమాచారం. ఇక మన వాళ్ళు ఎక్కువగా కన్‌ఫ్యూజ్ అయ్యేదేంటంటే ఒక టికెట్ బుక్ చేసుకుంటే మరలా నెల రోజుల పాటు అవకాశం లేదు, లేదంటే 6 నెలల వరకు అవకాశం లేదు, 3 నెలలు ఈ టైమ్ స్లాట్స్ గురించే కొంచెం కన్‌ఫ్యూజ్ పడుతూ ఉంటారు. అసలు ఏంటి అన్నది కనుక మనం చూస్తే ఇప్పుడు టీటీడీ వాళ్ళు పెట్టిన రూల్స్ ప్రకారం ఏంటంటే ముఖ్యంగా ముందుగా మనం రూ. 300 దర్శనం దగ్గర నుంచి వస్తాం. రూ. 300 దర్శనం టికెట్ కనుక మీరు బుక్ చేస్తే, బుక్ చేసిన డేట్ నుంచి అంటే దర్శనం డేట్ ఉంటుంది కదా! ఆ దర్శనం అయిన తర్వాత నుంచి 30 రోజుల వరకు మరలా మీరు రూ. 300 దర్శనం టికెట్ అనేది బుక్ చేయలేరనమాట. ఓకేనండి. మిగిలిన దర్శనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో, ఈ స్లాట్‌లో ఏంటి రూ. 300 నుంచి రూ. 300 టికెట్‌కి రూల్ ఇది. నెక్స్ట్ మనకు సేవలున్నాయి. ఈ సేవల్లో 2 రకాల సేవలుంటాయండి. ఒకటేంటంటే లక్కీ డ్రా టికెట్సు, రెండోది డైరెక్ట్‌గా మనం బుక్ చేసుకునే టికెట్. అంటే కళ్యాణం, ఉంజల్ సేవ ఈ సేవలున్నాయి చూడండి. ఇవి ఒక రకం. రెండోది సుప్రభాతము, తోమాల అర్చన ఇవి ఒక రకం. మీరు గనక సుప్రభాత సేవకు సెలెక్ట్ అవుతే, సుప్రభాత సేవ అనే కాదండి, అక్కడ 4 రకాల సేవలుంటాయి కదా! సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టల పద్మారాధన. ఈ 4 రకాల సేవల్లో ఏ సేవకు మీరు సెలెక్ట్ అయినా మరలా 180 రోజుల వరకు అంటే 6 నెలలనమాట. 6 నెలల వరకు మళ్ళీ ఈ 4 రకాల సేవలు దేనికి డ్రా చేసుకోవడం ఉండదనమాట. కొంతమంది ఏమడుగుతుంటారంటే, సార్ మాకు సుప్రభాత సేవ వచ్చిందండి. వచ్చే నెల మేము అర్చనకు కానీ, తోమాల సేవ కానీ లక్కీ డ్రా వేసుకోవడానికి అవకాశం ఉంటుందా అడుగుతుంటారు. సో, అలా అవకాశం ఉంటదండి. మీకు ఏ సేవ అయితే వచ్చిందో ఇంకా అదంతా ఒక కేటగిరీ అనమాట. సో, దాన్ని బట్టి ఆ గ్రూప్‌కి మీరు బుక్ చేయలేరు. నెక్స్ట్ రెండో రకం గ్రూప్ ఉంటుందండి. కళ్యాణము, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకార సేవ. ఇవంతా ఒక గ్రూప్ అనమాట. ఈ ఇది కూడా మనకు 180 రోజుల వరకు ఇందులో ఏది బుక్ చేసుకున్నా సరే ఇంక ఏది బుక్ చేసుకోలేరు మీరు. ఓకే. నెక్స్ట్ మనకి ఆల్రెడీ 300 దర్శనం టికెట్ మీకు చెప్పడం జరిగింది. శ్రీవారి సేవకేమో 90 రోజులనమాట అండి. కానీ ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సుప్రభాత సేవ మీకు సెలెక్ట్ అయ్యారనుకోండి, 180 రోజులు దానికి తప్ప మళ్ళీ కళ్యాణానికి అట కాదు. మీరు కళ్యాణం బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే కావాలంటే. సో, కళ్యాణానికి కానీ ఉంజల్ సేవ కానీ మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా 300 దర్శనం టికెట్ కావాలంటే 300 దర్శనం టికెట్ కూడా తీసుకోవచ్చు. శ్రీవారి సేవకు వెళ్ళాలంటే శ్రీవారి సేవకు కూడా వెళ్ళొచ్చు. దేని రూల్ దానిదేనండి. సో, అందులోనే మనం బుక్ చేయకూడదు తప్ప వేరే టికెట్ కనుక మనం బుక్ చేసుకోవచ్చు. ఇక చంటిపిల్లల దర్శనానికి కూడా మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకక్కడ 3 నెలలని చెప్పారండి. మేము మళ్ళీ ఆ రోజు అడిగాము మేము అని చెప్పారండి. సో, కొంతమందేమో చంటిపిల్లల దర్శనానికి కూడా 1 మంత్ టైం ఇచ్చారన్నారు. ఈ 2 కొద్దిగా కన్‌ఫ్యూజన్ తప్ప ఒకసారి మీరు పిల్లల్ని తీసుకొని వెళ్తే గనుక ఒకసారి అడిగి అక్కడ ఏమంటారో కామెంట్ చేయండి. దాన్ని బట్టి చూద్దాం.